Hello everyone. In today's class, let us see about the bearing capacity from standard penetration test and paracentric loaded foundations and everything. So I'll share a screen presentation. See, in today's class, we are going to see about the bearing capacity from standard penetration test. Standard penetration test అంటే ఏంటమ్మా? ఇన్సిట్యూలో మెథడ్లో చేసే టెస్ట్ అనమాట. స్టాండర్డ్ పెనట్రేషన్ టెస్ట్ ఇస్ నథింగ్ బట్ ఇన్సిట్యూ మెథడ్లో చేసే టెస్ట్. స్టాండర్డ్ పెనట్రేషన్ టెస్ట్ మనకి ఎందుకు ఉపయోగపడుతుంది? స్టాండర్డ్ పెనట్రేషన్ టెస్ట్ అనేది మనకి ఈ ఎన్ వాల్యూ 5 వాల్యూస్ కనుక్కోవడానికి యూజ్ అవుతాయి అనమాట. ఓకేనా? అసలు స్టాండర్డ్ పెనట్రేషన్ టెస్ట్ ఎలా చేస్తారు అవన్నీ మీకు ప్రీవియస్ సెమ్లో వచ్చేసింది. ఓకే, సో వాట్ ఈస్ స్టాండర్డ్ పెనట్రేషన్ టెస్ట్ యూజెస్ ఏంటి? ఎన్ వాల్యూ నుంచి యాంగిల్ ఆఫ్ షేరింగ్ రెసిస్టెన్స్ 5 వాల్యూ కనుక్కోవచ్చు అనమాట. ఓకే, సో అలా మనకి ఇక్కడ యూజ్ అవుద్ది. బేరింగ్ కెపాసిటీలో మనకేంటి ఎన్సి, ఎన్క్యూ, ఎన్గామా బేరింగ్ కెపాసిటీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవి మూడు దేని మీద రిలేట్ అయి ఉంటాయి? యాంగిల్ ఆఫ్ షేరింగ్ రెసిస్టెన్స్ 5 మీద డిపెండ్ అయి ఉంటాయి. సో యాంగిల్ ఆఫ్ షేరింగ్ రెసిస్టెన్స్ 5 మీద డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి మనకి ఆ 5 కనుక్కుంటే మనం ఆల్మోస్ట్ బేరింగ్ కెపాసిటీ కనుక్కున్నట్టే. సో ఆ 5 కనుక్కోవాలంటే ఫస్ట్ మనకి ఆ 5 ఎక్కడి నుంచి వస్తుంది? స్టాండర్డ్ పెనట్రేషన్ నెంబర్ ఎన్ నుంచి వస్తుంది. ఆ స్టాండర్డ్ పెనట్రేషన్ నెంబర్ ఎన్ ఎక్కడి నుంచి వస్తుంది? స్టాండర్డ్ పెనట్రేషన్ టెస్ట్ నుంచి వస్తుంది అనమాట. ఓకే, సో ఆ స్టాండర్డ్ పెనట్రేషన్ టెస్ట్ ఎలా చేయాలి అనేది ప్రీవియస్ సెమ్లో చూశారు. ఓకే, సో అది దాని యూజ్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ అసలు ఎలా చేస్తాము ఏంటి అంటే, ఇప్పుడు ఈ స్టాండర్డ్ పెనట్రేషన్ నెంబర్ అనేది 75 mm 75 mm ఇంటర్వెల్స్లో కనుక్కుంటాం అనమాట. 75 సెంటీమీటర్స్ ఇంటర్వెల్స్ దగ్గర కనుక్కుంటాం వర్టికల్ డైరెక్షన్స్లో. ఓకే, సో లేదు అని అంటే ఇంకెక్కడన్నా స్ట్రేటా చేంజ్ అంటే హార్డ్ స్ట్రేటమ్ నుంచి వీక్ స్ట్రేటమ్కి వెళ్తున్నా, వీక్ స్ట్రేటమ్ నుంచి హార్డ్ స్ట్రేటమ్కి వెళ్తున్నా సరే అక్కడ స్టాండర్డ్ పెనట్రేషన్ నెంబర్. అసలు ఎందుకు స్టాండర్డ్ పెనట్రేషన్ ఎక్కడ చేస్తాం మనం? బోర్ హోల్స్లో చేస్తాం. సైట్లో బోర్ హోల్స్లో చేస్తాం అనమాట. బోర్ హోల్స్లో ఆ పెనట్రేషన్ ఇది హ్యామర్ని ఇచ్చేస్తూ బ్లోస్ ఇస్తూ దాని పెనట్రేషన్ నెంబర్ ఇచ్చేస్తాం అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇంకేంటి ఇందులో ఇప్పుడు ఈ స్టాండర్డ్ పెనట్రేషన్ టెస్ట్ నుంచి బేరింగ్ కెపాసిటీ కనుక్కోవడంలో 2 మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ మెథడ్ ఏంటి? మనం ఫస్ట్ స్టాండర్డ్ పెనట్రేషన్ నెంబర్ కనుక్కొని స్టాండర్డ్ పెనట్రేషన్ నెంబర్ నుంచి 5 కనుక్కోవడం. ఓకే, సెకండ్ మెథడ్ ఏంటి? డైరెక్ట్గా స్టాండర్డ్ పెనట్రేషన్ నెంబర్ వాల్యూకి ఒక ఈక్వేషన్ ఇచ్చేస్తాడు. అర్థమైందా? ఫస్ట్ మెథడ్ ఏంటి అంటే, అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? హలో, ఓకే ఫైన్. ఇప్పుడు ఏంటంటే స్టాండర్డ్ పెనట్రేషన్ నెంబర్ ఫస్ట్ మెథడ్ ఏంటి? స్టాండర్డ్ పెనట్రేషన్ నెంబర్ నుంచి 5 కనుక్కొని 5 నుంచి మళ్ళీ బేరింగ్ కెపాసిటీ ఫ్యాక్టర్స్ ఎన్సి, ఎన్క్యూ, ఎన్గామా ఈ 3 వాల్యూస్ కనుక్కొని మనకి ఇంతకుముందు తెలిసిన బేరింగ్ కెపాసిటీ ఈక్వేషన్స్ నుంచి సాల్వ్ చేస్తాం. అది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ ఏంటి? డైరెక్ట్గా 5ని ఎన్ని యూజ్ చేసి మనం డైరెక్ట్ బేరింగ్ కెపాసిటీ మెథడ్ బేరింగ్ కెపాసిటీ క్యాలిక్యులేట్ చేస్తాం. దానికి ఇచ్చిన ఫార్ములా అనమాట. టెంగ్ అనేవాడు 1962లో డైరెక్ట్ ఎన్ అండ్ 5 వాల్యూస్ నుంచి ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఆ ఈక్వేషన్ ఏంటి? క్యూఎన్క్యూ ఈజ్ ఈక్వల్ టు 1/6 ఇంటూ 3n² బి డబ్ల్యూ గామా ప్లస్ 5 ఇంటూ 100 ప్లస్ n² ఇంటూ డిఎఫ్ డబ్ల్యూక్యూ. దాన్ని సింప్లిఫై చేస్తే కింద ఈక్వేషన్ కూడా వస్తుంది. ఇప్పుడు ఆ ఈక్వేషన్లో ఏంటమ్మా? క్యూఎన్యూ అంటే ఏంటి? అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ ఇన్ kN/m². బి అంటే ఏంటి? విడ్త్ ఆఫ్ ఫుటింగ్. ఎన్ అంటే ఏంటి? యావరేజ్ ఎస్పిటి నెంబర్. యావరేజ్ ఎస్పిటి నెంబర్ అంటే స్టాండర్డ్ పెనట్రేషన్ టెస్ట్ నెంబర్. ఓకే, డిఎఫ్ అంటే ఏంటి? డెప్త్ ఆఫ్ ఫుటింగ్. నెక్స్ట్ ఇప్పుడు డిఎఫ్ లెస్ దాన్ బి అయితే, అదే డిఎఫ్ గ్రేటర్ దాన్ బి అయితే డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు బి తీసుకోవాలి. ఎందుకని? మనం కన్సిడర్ చేస్తున్నది షాలో ఫౌండేషన్స్ కాబట్టి డిఎఫ్ అనేది గ్రేటర్ దాన్ బి అయితే డిఎఫ్ని బీగా తీసుకోవాలి. ఓకే, డబ్ల్యూ గామా అండ్ డబ్ల్యూక్యూ అనేవి ఏంటి? వాటర్ టేబుల్ కరెక్షన్ ఫ్యాక్టర్స్ అనమాట. ఓకేనమ్మా? అదే స్క్వేర్ అండ్ సర్క్యులర్ ఫుటింగ్స్కి అయితే ఏమి ఇచ్చాడు? స్క్వేర్ అండ్ సర్క్యులర్ ఫుటింగ్స్కి ఫార్ములా ఏంటి? ఈక్వేషన్ 23.61 చూడండి. క్యూఎన్యూ ఈజ్ ఈక్వల్ టు 0.33n² ఇంటూ బి డబ్ల్యూ గామా ప్లస్ 1 ఇంటూ
100 ప్లస్ హెచ్ స్క్వేర్ డిఎఫ్ ఇంటూ డబ్ల్యూక్యూ. సో అంతా సేమే, కాకపోతే ఏంటి ముందు ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, స్ట్రిప్ ఫుటింగ్కి. ఫస్ట్ చెప్పిన ఈక్వేషన్ ఏంటి, స్ట్రిప్ ఫుటింగ్కి టెంగ్ అనేవాడు ఇచ్చాడు. సెకండ్ చెప్పిన ఈక్వేషన్ ఏంటి, ఇప్పుడు 23.61 అనే ఈక్వేషన్ ఏంటి, స్క్వేర్ అండ్ సర్క్యులర్ ఫుటింగ్స్కి. ఓకేనా, అది. ఇప్పుడు దాని నుంచి అలౌబుల్ ఇది ఎలా వస్తుంది, ఇప్పుడు దాని నుంచి అలౌబుల్ బేరింగ్ కెపాసిటీ, నెట్ అలౌబుల్ బేరింగ్ కెపాసిటీ కావాలంటే ఏం చేయాలి, ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీతో డివైడ్ చేస్తే సరిపోతుంది అనమాట. అర్థమైందమ్మా. ఇప్పుడు ముందు నెట్ అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ ఇచ్చారు. సో మనకి నెట్ సేఫ్ ఆర్ అలౌబుల్ బేరింగ్ కెపాసిటీ కావాలి అంటే ఆ వచ్చిన నెట్ అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీని ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీతో డివైడ్ చేస్తే సరిపోతుంది. సో ఆ 23.62A అనేదేమో స్ట్రిప్ ఫుటింగ్స్కి ఇచ్చిన ఈక్వేషన్ 23.60ని డివైడెడ్ బై 3 వేస్తే వచ్చిన వాల్యూ అనమాట. అట్లాగే 23.62B అనే ఈక్వేషన్ ఎలా వచ్చింది, QNU ఈజ్ ఈక్వల్ టు 0.33n² BW గామాకి డివైడెడ్ బై ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ వేస్తే వచ్చిన ఈక్వేషన్ ఇది, QNS ఈజ్ ఈక్వల్ టు 0.11n² BW1 ప్లస్ 0.33 100 ప్లస్ n² ఇంటూ DFWQ. అర్థమైందమ్మా, అర్థమైందా, రాసి చూపించాలా. హలో హలో ఓకే, నెక్స్ట్ చూడండి, ఎసెంట్రికల్లీ లోడెడ్ ఫౌండేషన్స్. ఇప్పుడు దాకా మనం ఏం చూసాం, లోడ్ అనేది డైరెక్ట్గా కాన్సెంట్రిక్గా అంటే సెంటర్లోనే యాక్ట్ చేస్తుంది, అలాంటి కేసెస్ చూసాం మనం. అలా కాకుండా విత్ లోడ్తో పాటు మూమెంట్ యాక్ట్ చేయడం, అంటే ఎసెంట్రిక్గా ఇది చేస్తున్నప్పుడు ఏమవుతుంది, లోడ్తో పాటు మూమెంట్ కూడా ఫామ్ అవుతుంది అనమాట. సో అలా ఫామ్ అయ్యేటప్పుడు ఎలా తీసుకుంటామంటే ఫౌండేషన్స్ అనేవి ఒక్కొక్కసారి మూమెంట్స్కి కూడా ఇన్ అడిషన్ టు లోడ్స్ మూమెంట్స్కి కూడా సబ్జెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ మూమెంట్ వల్ల మనకి అడిషనల్ థ్రస్ట్తో పాటు బెండింగ్ స్ట్రెసెస్ కూడా డెవలప్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు క్యూమాక్స్ అనేది ఏమవుతుందమ్మా, ఇప్పుడు ఈ డయాగ్రామ్లో చూడండి, ఈ డయాగ్రామ్లో ఒక ఫుటింగ్ చూపించాడు, ఆ ఫుటింగ్ మీద క్యూ సెంటర్లో యాక్ట్ చేస్తుంది, కానీ మూమెంట్ ఎక్కడ యాక్ట్ చేస్తుంది, ఈబీ అనే డిస్టెన్స్ దగ్గర యాక్ట్ చేస్తుంది, ఎసెంట్రిసిటీ ఈబీతో యాక్ట్ చేస్తుంది అనమాట. సో అప్పుడు ఫామ్లో ఏమవుతుంది, ప్రెషర్స్ అంటే ఈ రెండిటి వల్ల ఏమవుతుంది, కంబైన్డ్ థ్రస్ట్ బెండింగ్ రెండు వస్తుంది అనమాట. సో క్యూమాక్స్ ఫార్ములా ఏమవుతుంది, క్యూ బై బి ఇంటూ ఎల్. క్యూమాక్స్ అంటే ఏంటి, స్ట్రెస్, అంతేనా. బేరింగ్ కెపాసిటీలో మ్యాక్సిమం బేరింగ్ కెపాసిటీ ఏమవుతుందమ్మా, పాయింట్ లోడ్ బై ఏరియాలో అప్లై అవుతుంది బి ఇంటూ ఎల్, కాబట్టి బి ఇంటూ ఎల్ అనేది ఏరియా అయింది, ప్లస్ M/I ఇంటూ B/2. M/I ఇంటూ B/2 ఎందుకు వచ్చింది, M/I ఇంటూ B/2 ఎందుకు వచ్చింది, మీకు ఇది తెలుసా, బెండింగ్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటి, బెండింగ్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటి, బెండింగ్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటమ్మా, మనకున్న బెండింగ్ ఈక్వేషన్ ఫార్ములా M/I ఈజ్ ఈక్వల్ టు F/Y. అవునా. సో M/I ఈజ్ ఈక్వల్ టు F/Y అంటే ఇది స్ట్రెస్, ఇదేమో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, ఇదేమో సెంట్రాయిడల్ నుంచి డిస్టెన్స్. ఇప్పుడు ఈ ఫుటింగ్లో M ఎక్కడ యాక్ట్ చేస్తుంది, ఈబీ అనే డిస్టెన్స్లో యాక్ట్ చేస్తుంది, బాగానే ఉంది. సో ఎంత ఇదిలో ఉంటుంది, B/2 Y బార్ అనేది. ఓకే, సో కాబట్టి సో దీని నుంచి స్ట్రెస్ కావాలంటే ఇక్కడ స్ట్రెస్ మనం దేనిలో ఇది చేస్తాం, స్ట్రెస్ ఇస్ నథింగ్ బట్ అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ. సో క్యూ మ్యాక్స్ కావాలంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు మొమెంట్ వల్ల ఏమవుతుంది, M/I ఇంటూ వై, ఈ వై ఈజ్ నథింగ్ బట్ B/2, అలా వచ్చింది ఆ B/2. అర్థమైందమ్మా.
అలా వచ్చింది ఆ b/2. ఓకే, సో లెట్స్ గో బ్యాక్ టు ద ప్రెజెంటేషన్ అగైన్. ఓకే, అర్థమైందా? అలా వచ్చింది అది. సో ఇప్పుడు క్యూమాక్స్ ఏమవుతుంది? ఇప్పుడు క్యూమాక్స్ ఫార్ములా ఏంటి? క్యూమాక్స్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు పాయింట్ లోడ్ వల్ల వచ్చింది ప్లస్ మూమెంట్ వల్ల వచ్చింది, రెండింటి వల్ల వచ్చింది తీసుకోవాలి. పాయింట్ లోడ్ వల్ల వచ్చింది ఏమవుతుందమ్మా? లోడ్ బై ఏరియా వేస్తే స్ట్రెస్ వస్తుంది. ఏరియా ఎంత? బి ఇంటూ ఎల్. ప్లస్ మూమెంట్ వల్ల వచ్చిన స్ట్రెస్ ఎంతమ్మా? ఇప్పుడు ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాం, m/i ఇంటూ b/2. ఓకే, సో ఇది క్యూమాక్స్. ఓకేనా? అది అదే క్యూ మినిమం కావాలంటే ఏంటి? ఇది మైనస్ చేయాలి అంతే. క్యూ మినిమం కావాలంటే q/b ఇంటూ ఎల్ మైనస్ m/i ఇంటూ b/2 అంతే క్యూ మినిమం కావాలంటే. సో వేర్ i ఈజ్ ఈక్వల్ టు ఎంత? lb³/12. ఓకే, క్యూ అనేది ఏంటి? వర్టికల్ లోడ్. క్యూ అనేది వర్టికల్ లోడ్. ఓకే, సో ఇంకేంటి? m అనేది ఏంటి? మొమెంట్ ఆన్ ఫౌండేషన్. m అనేది మొమెంట్ ఆన్ ఫౌండేషన్. l అనేది ఏంటి? లెంత్ ఆఫ్ ఫుటింగ్. లెంత్ ఆఫ్ ఫుటింగ్. ఓకే, సో వాట్ ఈస్ b? b ఈజ్ నథింగ్ బట్ విడ్త్ ఆఫ్ ఫుటింగ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఒకవేళ మనం m/q అనేది ఎసెంట్రిసిటీ ఈగా కన్సిడర్ చేస్తే, మొమెంట్ బై లోడ్ అనేది ఎసెంట్రిసిటీ ఈగా కన్సిడర్ చేస్తే అప్పుడు ఈ ఫార్ములా ఎలా మారుతుంది? ఈ క్యూమాక్స్లోంచి m/q అనేది తీసేయండి. m/q అనేది ఈ అయితే అంటే q/blని కామన్ తీయండి. q/blని కామన్ తీస్తే ఏమవుతుంది? 1 ప్లస్ mbl/q ఇంటూ i ఇంటూ i అంటే ఎంతమ్మా? lb³/12 ఇంటూ b/2. ఓకే, అది. సో ఇప్పుడు దీన్ని ఏం చేయొచ్చు మనం? సింప్లిఫై చేయండి. q/bl ఇంటూ 1 ప్లస్ ఈ b మిగిలిద్ది. ఓకే, l క్యాన్సిల్, ఇది 6 టైమ్స్ పోద్ది, పైకి వెళ్తే 6m/qb. సో m/q అనేది ఈ అనుకున్నాం కదా మనం, కాబట్టి q/bl ఇంటూ 1 ప్లస్ 6e/b. ఓకే అమ్మా, క్యూమాక్స్కి ఇంకో ఫార్ములా. అలాగే దాన్ని చేస్తే ఏమవుతుంది? క్యూ మినిమంని చేస్తే సేమ్ ఇంతే వస్తుంది, జస్ట్ మైనస్ వస్తుంది అంతే. అర్థమైందమ్మా? అప్పుడు క్యూ మినిమం ఏమవుతుంది? సిమిలర్గా క్యూ మినిమం ఈజ్ ఈక్వల్ టు q/b ఇంటూ ఎల్ ఇంటూ 1 మైనస్ 6e/b. ఓకే, అది అర్థమైందమ్మా? క్యూ మ్యాక్స్, క్యూ మినిమం అర్థమైందా? ఇదేంటి? ఎసెంట్రికల్లీ లోడెడ్ ఫౌండేషన్స్కి క్యూ మ్యాక్స్, క్యూ మినిమం కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి? క్యూ మ్యాక్స్ కనుక్కోవాలంటే q/b ఇంటూ ఎల్ ఇంటూ 1 ప్లస్ 6e/b. అదే క్యూ మినిమం కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి? q ఇంటూ b/l ఇంటూ 1 మైనస్ 6e/b. ఓకే, నెక్స్ట్ అర్థమైందమ్మా ఎసెంట్రికల్లీ లోడెడ్ ఇది గురించి? ఎసెంట్రికల్లీ లోడెడ్ ఫార్ములా అర్థమైందా? అది నెక్స్ట్. అట్లాగే ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే సెటిల్మెంట్ ఆఫ్ ఫౌండేషన్స్ గురించి చూద్దాం. సెటిల్మెంట్ ఆఫ్ ఫౌండేషన్స్ గురించి చూడాలంటే ఫస్ట్ ఇది చూడండి, ఒక్క నిమిషం.
ఓకే. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే సెటిల్మెంట్ ఆఫ్ ఫౌండేషన్స్. సెటిల్మెంట్ ఆఫ్ ఫౌండేషన్స్ చూడాలంటే స్క్రీన్ ప్రెజెంటేషన్ చేస్తాను చూడండి మళ్ళీ. ఓకే. ఓకే, సెటిల్మెంట్ ఆఫ్ ఫౌండేషన్స్లో 3 టైప్స్ ఉంటాయమ్మా. ఫస్ట్ది వచ్చేప్పటికి ఇమీడియట్ సెటిల్మెంట్ ఆర్ ఎలాస్టిక్ సెటిల్మెంట్, నెక్స్ట్ ఇది కన్సాలిడేషన్ సెటిల్మెంట్, నెక్స్ట్ ఇది సెకండరీ కన్సాలిడేషన్ సెటిల్మెంట్. అలా 3 ఉంటాయి. సో టోటల్ సెటిల్మెంట్ కావాలి అని అంటే ఆ మూడింటిని యాడప్ చేస్తే వచ్చేది సెటిల్మెంట్, ఫైనల్ సెటిల్మెంట్ అవుతుంది. సో ఫస్ట్ ఇమీడియట్ సెటిల్మెంట్ అంటే ఏంటి? ఇమీడియట్ సెటిల్మెంట్ అంటే ఏంటి? ఇమీడియట్ సెటిల్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఎలాస్టిక్ సెటిల్మెంట్. ఎలాస్టిక్ సెటిల్మెంట్, ఇమీడియట్ ఆర్ ఎలాస్టిక్ సెటిల్మెంట్ టేక్స్ ప్లేస్ డ్యూరింగ్ ఆర్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద కన్స్ట్రక్షన్. అంటే ఏంటి? స్ట్రక్చర్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు కానీ, లేదంటే కన్స్ట్రక్ట్ చేయటం అయిపోగానే ఇమీడియట్గా కానీ, ఓకే, ఆ టైంలో వచ్చే సెటిల్మెంట్ని ఇమీడియట్ ఆర్ ఎలాస్టిక్ సెటిల్మెంట్ అంటాం అనమాట. ఆర్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ డిస్టార్షన్ సెటిల్మెంట్స్ అనమాట. ఎందుకని? వాల్యూమ్ చేంజ్ వల్ల రాదు ఆ సెటిల్మెంట్ అనేది. ఏదన్నా అప్పుడే కట్టింది పక్కకు జరగడం వల్ల, ఏదన్నా కొంచెం డిస్ప్లేస్ అవడం వల్ల వచ్చే సెటిల్మెంట్ని, విత్ ఇన్ ద ఫౌండేషన్ సాయిల్స్లో వచ్చే సెటిల్మెంట్ని ఇమీడియట్ ఆర్ ఎలాస్టిక్ సెటిల్మెంట్ అంటాం. ఇది సాయిల్ యొక్క వాల్యూమ్ చేంజ్ వల్ల రాదు, జస్ట్ ఏదైనా మూవ్ అవడం వల్ల వస్తుంది కాబట్టి దాన్ని డిస్టార్షన్ సెటిల్మెంట్ అని కూడా అంటాం అనమాట. ఆల్దో సెటిల్మెంట్ అనేది ట్రూలీ ఎలాస్టిక్ కాకపోయినా సరే ఎలాస్టిక్ థియరీ యూజ్ చేసి ఇచ్చేస్తాం కాబట్టి దాన్ని ఎలాస్టిక్ సెటిల్మెంట్ అంటాం. ఎస్పెషల్లీ ఫర్ కోహెసివ్ సాయిల్స్కి ఎలాస్టిక్ ఆర్ ఇమీడియట్ సెటిల్మెంట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ ఇది సెకండ్ది కన్సాలిడేషన్ సెటిల్మెంట్. కన్సాలిడేషన్ సెటిల్మెంట్ అంటే ఏంటి? దిస్ కాంపోనెంట్ ఆఫ్ సెటిల్మెంట్ అక్కర్స్ డ్యూ టు గ్రాడ్యువల్ ఎక్స్పల్షన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద వాయిడ్స్ ఆఫ్ ద సాయిల్. అంటే ఏంటి అంటే ఇప్పుడు సాయిల్లో ఉన్న వాయిడ్స్ ఉంటాయి కదా, కోహెసివ్ సాయిల్ అన్నాక అసలు ఏ సాయిల్ అయినా సరే వాయిడ్స్లో వాటర్ పార్టికల్స్ అనేవి ఉండటం అనేది మోస్ట్ కామన్. సో ఇప్పుడు ఆ వెయిట్, స్ట్రక్చర్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఆ వెయిట్ వల్ల ఆ వాయిడ్స్ నుంచి వాటర్ ఎక్స్పెల్ అయినప్పుడు ఏమవుతుంది? కొంచెం సెటిల్మెంట్ అనేది జరుగుతుంది ఆబ్వియస్లీ. సో ఆ సెటిల్మెంట్ వల్ల ఆ వచ్చే సెటిల్మెంట్ని కన్సాలిడేషన్ సెటిల్మెంట్ అంటాం. ఓకే. ఈ కాంపోనెంట్ అనేది ఎలా కనుక్కుంటాం? తెర్జాగిస్ థియరీ ఆఫ్ కన్సాలిడేషన్ నుంచి కనుక్కుంటాం అనమాట. ఓకే. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేప్పటికి సెకండరీ కన్సాలిడేషన్. సో థర్డ్ పాయింట్ వచ్చేప్పటికి సెకండరీ కన్సాలిడేషన్ ఆఫ్ సెటిల్మెంట్. అనిపిస్తుందా? కొంచెం స్క్రీన్ రొటేట్ చేసుకోండి. ఓకే. థర్డ్ పాయింట్ వచ్చేప్పటికి సెకండరీ కన్సాలిడేషన్ సెటిల్మెంట్. సెకండరీ కన్సాలిడేషన్ సెటిల్మెంట్ వచ్చేప్పటికి ఏంటి అంటే దిస్ కాంపోనెంట్ ఆఫ్ సెటిల్మెంట్ ఈస్ డ్యూ టు సెకండరీ కన్సాలిడేషన్. ఓకే. సెకండరీ కన్సాలిడేషన్ అంటే ఏంటి? ముందు ప్రైమరీ కన్సాలిడేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా అయ్యే ఛాన్స్ బాగా ఉంటుంది. సో అయినా అంటే ఏంటి? ఇనార్గానిక్ క్లేస్, సిల్టీ సాయిల్స్ అలాంటి వాటిల్లో పెద్ద విషయం కాదు సెకండరీ కన్సాలిడేషన్ అనేది. మిగతా వాటిల్లో ఇంపార్టెంట్ అనమాట. ఓకే. అప్పుడు టోటల్ సెటిల్మెంట్ ఏమవుతుంది? S ఈజ్ ఈక్వల్ టు SI ప్లస్ SC ప్లస్ SS. అంటే SI అంటే ఏంటి? ఇమీడియట్ ఆర్ ఎలాస్టిక్ సెటిల్మెంట్. SC అంటే ఏంటి? కన్సాలిడేషన్ సెటిల్మెంట్. SS అంటే ఏంటి? సెకండరీ కన్సాలిడేషన్ సెటిల్మెంట్. సో ఈ 3ని సమ్అప్ చేస్తేనే మనకి సెటిల్మెంట్ ఆఫ్ ఫౌండేషన్ అనేది వస్తుంది అనమాట. ఓకే. సో నెక్స్ట్ తర్వాత ఏంటి? సెటిల్మెంట్ డ్యూ టు అదర్ కాజెస్. ఈ 3 కాకుండా ఇంకా డిఫరెంట్ కాజెస్ వల్ల కూడా సెటిల్మెంట్ అనేది వస్తుంది. ఆ మిగతా కాజెస్ ఏంటి చూడండి. ఫస్ట్ ఇది వచ్చేప్పటికి ఏంటి అంటే అండర్ గ్రౌండ్ ఎరోజన్ మనకు తెలిసిందే. ఆబ్వియస్లీ కొన్ని ప్లేసెస్లో అండర్ గ్రౌండ్ ఎరోజన్ వల్ల క్యావిటీస్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి సబ్ సాయిల్లో. అలాంటి చోట ఏమవుతుంది?
సెటిల్మెంట్ అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ స్ట్రక్చరల్ కొలాప్స్ ఆఫ్ సాయిల్. స్ట్రక్చరల్ కొలాప్స్ ఆఫ్ సాయిల్ అంటే ఏంటి? ఒక్కో చోట సాయిల్ స్ట్రక్చర్ అనేది మారిపోతూ ఉంటుంది. సెటిల్మెంట్ ఇదైనప్పుడు వెయిట్ ఏదైనా స్ట్రక్చర్ ఇదైనప్పుడు దాని యొక్క సాయిల్ యొక్క స్ట్రక్చర్ అనేది మారిపోతుంది. ఇప్పుడు నాన్ కోహెసివ్ సాయిల్స్, జిప్సమ్, సిల్ట్స్, క్లేస్ అండ్ లూజెస్ ఉన్న చోట ఏమవుతుందంటే మెటీరియల్ అనేది డిస్పర్స్ అవుతుంది. అప్పుడు గ్రెయిన్స్ అనేవి డిస్పర్స్ అవ్వటం వల్ల కొంత సెటిల్మెంట్ అనేది జరుగుతుంది. ఓకే, అది సెకండ్ టైప్ స్ట్రక్చరల్ కొలాప్స్ ఆఫ్ సాయిల్, అంటే సాయిల్ యొక్క స్ట్రక్చర్ కొలాప్స్ అయిపోవడం. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేప్పటికి థర్మల్ చేంజెస్. థర్మల్ చేంజెస్ అంటే ఏంటి? టెంపరేచర్ చేంజెస్, ఆబ్వియస్లీ ష్రింకేజ్ అండ్ ఎక్స్పాన్షన్. ఓకే, ష్రింకేజ్, క్రాకింగ్ ఈ రెండింటి వల్ల కూడా జరుగుతుంది. ష్రింకేజ్ వల్ల మాత్రం సెటిల్మెంట్ అనేది వస్తుంది. మనం ఇక్కడ ప్రస్తుతానికి సెటిల్మెంట్ చూస్తున్నాం కాబట్టి హీవ్ చూసే చోట ఎక్స్పాన్షన్ చూసుకోవాలి. ఇక్కడ మనం ప్రస్తుతానికి సెటిల్మెంట్ చూస్తున్నాం కాబట్టి ష్రింకేజ్ వల్ల ఎక్స్పాన్షన్ సాయిల్స్లో టెంపరేచర్ చేంజ్ వల్ల ఏమవుతుంది? ష్రింకేజ్ అనేది వస్తుంది. ఆ ష్రింకేజ్ వల్ల మనకి సెటిల్మెంట్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఫ్రోస్ట్ హీవ్. ఫ్రాస్ట్ హీవ్ వల్ల ఏమవుతుంది? ఫ్రాస్ట్ హీవ్ అంటే ఇప్పుడు ఫ్రాస్ట్ పడుతుంది కదా, మంచులాగే ఫ్రాస్ట్ కూడా పడుతుంది. ఆ ఫ్రాస్ట్ హీవ్ వల్ల కూడా మనకు కొంత సెటిల్మెంట్ అనేది జరుగుతుంది. ఎందుకని? డెప్త్ ఆఫ్ ఫ్రాస్ట్ పెనిట్రేషన్ కన్నా ఇదిగా ఉంటే అప్పుడు థాయింగ్ అనేది జరుగుతుంది. అప్పుడు ఫౌండేషన్ అని కూడా సెటిల్ అవుతుంది. అప్పుడు కూడా ఫౌండేషన్ సెటిల్ అవుతుంది అనమాట. అర్థమైందా? నెక్స్ట్ వైబ్రేషన్స్ అండ్ షాక్స్. వైబ్రేషన్స్ అండ్ షాక్స్ అని అంటే లార్జ్ సెటిల్మెంట్స్ వచ్చినప్పుడు లూజ్ సాయిల్స్లో, కోహెసివ్ సాయిల్స్లో వైబ్రేషన్స్ అండ్ షాక్స్ అనేవి కూడా వస్తాయి. వాటి వల్ల కూడా సెటిల్మెంట్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. మైనింగ్ సబ్సిడెన్స్ తెలిసిందే. మైనింగ్ సబ్సిడెన్స్ అంటే ఒకటి మైనింగ్ చేస్తున్నప్పుడు పక్కన ఇవి ఖచ్చితంగా మినరల్స్ అని ఇది పోవటం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా సెటిల్మెంట్ అనేది మన దాంట్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అట్లాగే ల్యాండ్ స్లైడ్స్. ల్యాండ్ స్లైడ్స్ అంటే ఏంటమ్మా? అన్స్టేబుల్ స్లోప్స్లో ల్యాండ్ స్లైడ్స్ అనేవి వస్తాయి. దానివల్ల కూడా సీరియస్ సెటిల్మెంట్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఓకే, క్రీప్. క్రీప్ వచ్చేప్పటికి ఏంటి? సెటిల్మెంట్ మే ఆల్సో అక్కర్ డ్యూ టు క్రీప్ ఆన్ క్లే స్లోప్స్. ఓకే, నెక్స్ట్ చేంజెస్ ఇన్ ద విసినిటీ. విసినిటీ అంటే ఏంటి? ఇఫ్ దేర్ ఆర్ చేంజెస్ డ్యూ టు కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ న్యూ బిల్డింగ్ దేర్ నియర్ ద ఎగ్జిస్టింగ్ ఫౌండేషన్, the settlement may occur due to the increase in the stresses. Settlement may occur due to increase in the stresses. ఓకే, అది సూటబుల్ మెజర్స్ అనేవి తీసుకోకపోతే సెటిల్మెంట్ అనేది రెడ్యూస్ చేయడానికి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఒక ప్రాబ్లం చూద్దాం. లాస్ట్ క్లాస్లో ప్రాబ్లమ్స్ చూసాం కదా, అర్థమైందమ్మా? సెటిల్మెంట్ గురించి, సెటిల్మెంట్ ఆఫ్ ఫౌండేషన్స్ గురించి. సెటిల్మెంట్ ఆఫ్ ఫౌండేషన్స్ గురించి అర్థమైందా? హలో, అది ఓకే. ఇది క్లియర్గానే ఉందమ్మా? ఇలాగా టెక్స్ట్ బుక్ ఫోటో తీసి పెట్టి చెప్తే మీకు క్లియర్గానే ఉందా? అదేలే, నెట్ సిగ్నల్స్ సరిగ్గా లేవు అమ్మా. ఏంటమ్మా? ఇప్పుడు కాదు, ఇందాక నేను అనింది. ఇప్పుడు ఇంకా ఇచ్చేయలేదులే, ఇప్పుడు ఇంకా నేను క్లియర్గా పెట్టలేదులే. ఓకే, ఇప్పుడు ఈ సమ్ ఆల్రెడీ చేసేసారు కదా, ఈ సమ్ చూడండి వాటర్ టేబుల్ మీద. ఓకే, డిటర్మైన్ ద నెట్ అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ ఆఫ్ ఎ ఫుటింగ్ ఇన్ ద ఇలస్ట్రేటివ్ ఎగ్జాంపుల్ అన్నాడు. ఓకే, సో ఫస్ట్ ఏమన్నాడు? నెట్ అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ క్యాలిక్యులేట్ చేయమన్నాడమ్మా. నెట్ అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ క్యాలిక్యులేట్ చేయమంటే ఫస్ట్ దాని కండిషన్స్ ఏం చెప్పాడు? 5 సమ్కి, ఈ క్వశ్చన్లో ఉన్న సమ్కి నెట్ అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఎందుకు నెట్ అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీకి చేయాలంటే ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? ఫుటింగ్ ఆఫ్ 2 మీటర్ స్క్వేర్ అన్నాడు, అంటే 2 మీటర్ స్క్వేర్ అన్నాడు. ఐఎస్ కోడ్ మెథడ్లో చేయమన్నాడు. ఐఎస్ కోడ్ మెథడ్
ఐఎస్ కోడ్ మెథడ్లో మనకి ఏముంటుంది, నెట్ అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ ఉంటుంది. అవునా, కనబడుతుందా? ఐఎస్ కోడ్ మెథడ్లో మనం ఏం కనుక్కుంటాం, నెట్ అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ కనుక్కుంటాం. ఏమన్నాడు, ఫుటింగ్ 2 మీటర్ స్క్వేర్ అన్నాడు, అంటే ఇది ఏమవుతుంది, బి అవుతుంది. అవునా, 2 మీటర్ అనేది విడ్త్ అవుతుంది. ఓకే, లేడ్ ఎట్ ఎ డెప్త్ 1.3 meters బిలో ద గ్రౌండ్ సర్ఫేస్ అన్నాడు, అంటే డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1.3 meters. ఓకే, నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు, గామా ఈజ్ ఈక్వల్ టు 20 kN/m³ అన్నాడు. నెక్స్ట్ ఇంకా ఫై ఈజ్ ఈక్వల్ టు 30 degrees అండ్ సి డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. సి డాష్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే కోహిజన్లెస్ సాయిల్స్, అంటే శాండీ సాయిల్స్. ఓకే, ఫర్ ఫై ఈజ్ ఈక్వల్ టు 30, ఫై ఈజ్ ఈక్వల్ టు 30 ఐఎస్ కోడ్ వాల్యూస్ ఏంటి, ఐఎస్ కోడ్లో ఇచ్చినాయి, ఎన్సి ఈజ్ ఈక్వల్ టు 30.14, ఎన్క్యూ ఈజ్ ఈక్వల్ టు 18.4 అండ్ ఎన్ గామా ఈజ్ ఈక్వల్ టు 22.4. క్వశ్చన్లో మీకు ఈ వాల్యూస్ ఇస్తాడు. లేదు అని అంటే ఎగ్జామ్లో క్వశ్చన్లో మీకు ఈ వాల్యూస్ ఇస్తారు, లేదు అని అంటే దానికి ఏదో ఒక ప్రొవిజన్ అయినా చేస్తారు. ఓకేనమ్మా, సో ఫర్ ఫై ఈజ్ ఈక్వల్ టు 30, ఎన్సి ఎన్క్యూ ఎన్ గామా వాల్యూస్ ఇవి. నెక్స్ట్ అట్లాగే ఐఎస్ కోడ్ మెథడ్లో ఏం చెప్పాము, ఎస్సీ ఎక్కడి నుంచి తీసుకోవాలని చెప్పాము, ఎస్సీ హ్యాన్సన్స్ వాల్యూ నుంచి తీసుకోవాలి. హ్యాన్సన్స్ వాల్యూ నుంచి తీసుకుంటే ఎస్సీ ఈజ్ ఈక్వల్ టు 1.3, ఎస్క్యూ ఈజ్ ఈక్వల్ టు 1.2 అండ్ ఎస్ గామా ఈజ్ ఈక్వల్ టు 0.8. అలాగే డిసి డిక్యూ డి గామాల వాల్యూ ఇచ్చాడుగా, డిసి ఈజ్ ఈక్వల్ టు ఎంత, డిక్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత, డి గామా ఈజ్ ఈక్వల్ టు ఎంత. ఐఎస్ కోడ్ మెథడ్లో ఫార్ములా ఏంటమ్మా, డీసీకి 1 + 0.2 ఇంటూ డిఎఫ్ బై బి ఇంటూ tan 45 + 5/2. ఓకే, సో అట్లాగే డిక్యూకి ఫార్ములా ఏంటి, డిక్యూకి ఫార్ములా వచ్చేప్పటికి డిక్యూ ఈజ్ ఈక్వల్ టు డి గామా ఈజ్ ఈక్వల్ టు 1 + 0.1 ఇంటూ డిఎఫ్ బై బి ఇంటూ tan 45 + 5/2. ఓకే, సో ఫస్ట్ డిసి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, 1 + 0.2 ఇంటూ డిఎఫ్ బై బి ఇంటూ tan 45 + 5/2. సో మనకి ఈ ఈక్వేషన్లో ఇచ్చిన ఫార్ములాస్ ఏంటమ్మా, 1 + 0.2 ఇంటూ డిఎఫ్ ఎంత 1.3, బి ఎంతమ్మా మనకి ఇచ్చింది 2 meters. అవునా, నెక్స్ట్ ఇంటూ tan 45 + 5 ఎంతమ్మా 30 degrees డివైడెడ్ బై 2. ఈ వాల్యూ ఎంత, క్యాల్కులేట్ చేసి చెప్పండి అమ్మా, ఈ వాల్యూ ఎంతో. (45 + 30/2) అంటే 15, 45 + 15 60. సో tan 60 ఇంటూ 0.2 ఇంటూ 1.3 డివైడెడ్ బై 2. ఓకే, ప్లస్ 1. సో దీని నుంచి ఎంత వచ్చింది, డిసి వాల్యూ 1.225 సంథింగ్ వచ్చింది కాబట్టి 1.23గా తీసుకున్నాను. సో డిసి ఈజ్ ఈక్వల్ టు 1.225. నెక్స్ట్ డిక్యూ ఈజ్ ఈక్వల్ టు డి గామాకి ఫార్ములా ఏంటమ్మా, 1 + 0.1 ఇంటూ డిఎఫ్ బై బి ఇంటూ సేమ్ tan 45 + 30/2. సో ఫార్ములా ఏంటి, వాల్యూ ఏంటి, 1 + 0.1 ఇంటూ 1.3/2 ఇంటూ tan 45 + 15 అంటే tan 60. సో వాల్యూ ఎంత అవుతుంది, tan 60 ఇంటూ 1.3, ఫస్ట్ tan 60 వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి, ఇంటూ 1.3 ఇంటూ 0.1 డివైడెడ్ బై 2 ప్లస్ 1 ఎంత వచ్చింది, 1.112 వచ్చింది.
సో dQ ఈజ్ ఈక్వల్ టు d గామా ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా 1.11 వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ ఇంక్లినేషన్ ఫ్యాక్టర్స్ ఎంత, ఇంక్లినేషన్ లేదు కాబట్టి ఐసీ ఈజ్ ఈక్వల్ టు ఐక్యూ ఈజ్ ఈక్వల్ టు ఐ గామా ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది ఇంక్లినేషన్. ఓకే. సో దీన్ని బట్టి ఇప్పుడు ఓకే మనకి ఏమొచ్చినాయి, ఎన్సీ ఎన్క్యూ ఎన్ గామాలు వచ్చేసినాయి, షేప్ ఫ్యాక్టర్స్ వచ్చినాయి, డెప్త్ ఫ్యాక్టర్స్ అండ్ ఇంక్లినేషన్ ఫ్యాక్టర్స్ అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు మనకి కొన్ని కండిషన్స్ ఇచ్చారు. ఏమేం కండిషన్స్ అన్నాడు, ఫస్ట్ది వాటర్ టేబుల్ రైజెస్ టు ద లెవెల్ ఆఫ్ ద బేస్ అన్నాడు. అంటే వాటర్ టేబుల్ అనేది బేస్ దగ్గర ఉందన్నాడు. అంటే ఫుటింగ్ ఎలా ఉన్నట్టు, ఫస్ట్ కండిషన్ ఏంటి, వాటర్ టేబుల్ రైజెస్ టు ద బేస్ అన్నాడు. అంటే బేస్ దగ్గర వాటర్ టేబుల్ ఉంది అని, అంతేగా. బేస్ దగ్గర వాటర్ టేబుల్ ఉన్నప్పుడు వాటర్ టేబుల్ కరెక్షన్ ఫ్యాక్టర్ ఏం తీసుకోవాలమ్మా, 0.5 తీసుకోవాలి, అంతేగా. సో అప్పుడు ఫార్ములా ఏమవుతుంది, ఫస్ట్ బిట్ QNU ఈజ్ ఈక్వల్ టు, ఆ ఫార్ములా అంతా ఉంది ఏంటి, C-NC SC/DC/IC ప్లస్ Q ఇంటూ NQ మైనస్ 1 SQ/DQ/IQ ప్లస్ 0.5 B గామా N గామా S గామా D గామా I గామా ఇంటూ W'. అవునా, ఇది వాల్యూ అన్నమాట. సో ఇప్పుడు ఇదేమవుతుంది, C0 ఇచ్చాడు కాబట్టి ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. ఓకే. సో ఇంకా మిగిలింది ఏమేం టర్మ్స్, ఈ రెండు టర్మ్సే మిగిలినాయి. సో క్యూ అంటే ఏంటమ్మా, అందులో క్యూ ఎంత ఇచ్చాడు మనకి, క్యూ ఈజ్ నథింగ్ బట్ గామా డిఎఫ్, అంతే కదా. క్యూ ఈజ్ నథింగ్ బట్ గామా డిఎఫ్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, వాటర్ టేబుల్ అనేది బేస్ ఆఫ్ ఫుటింగ్ దగ్గరే ఉంది కాబట్టి గామా ప్లేస్లో గామానే కన్సిడర్ చేస్తాం అనమాట. ఓకే. సో కాబట్టి QNU ఈజ్ ఈక్వల్ టు, క్యూ ఎంత, గామా ఇంటూ డిఎఫ్. గామా అంటే 20 ఇచ్చారు క్వశ్చన్లో, డిఎఫ్ ఎంత ఇచ్చారమ్మా 1.3 మీటర్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంటూ ఎన్క్యూ ఎంత వచ్చింది మనకి, ఆ టేబుల్ నుంచి 18.4 మైనస్ 1 ఇంటూ ఎస్క్యూ ఎంత వచ్చింది 1.2 ఇంటూ డిక్యూ ఎంత, డిక్యూ 1.11 ఇంటూ ఐక్యూ ఎంత 1 ప్లస్ 0.5 ఇంటూ బి ఎంత 2 ఇంటూ గామా ఎంత 20. ఓకే. ఇంటూ ఎన్ గామా ఎంతమ్మా, ఎన్ గామా ఎంత వచ్చింది 22.4 ఇంటూ ఎస్ గామా ఎంత వచ్చింది 0.8 ఇంటూ డి గామా ఎంత వచ్చింది 1.11 ఇంటూ ఐ గామా ఎంత వచ్చింది 1 ఇంటూ డబ్ల్యూ గామా ఎంత 0.5. ఇప్పుడు ఇదేంటి గామా, ఇది డిఎఫ్, మీరు తర్వాత చెక్ చేసుకోవాలన్నా చూసుకోండి. ఇది ఎన్క్యూ మైనస్ 1. ఓకే. ఇదేంటి ఎస్క్యూ, ఇది డిక్యూ, ఇది ఐక్యూ, ఇదేమో వాల్యూ, ఇది బి, ఇది గామా, ఎన్ గామా, ఎస్ గామా, డి గామా, ఐ గామా అండ్ W', ఈ వాల్యూస్ అనమాట. ఇప్పుడు దీని నుంచి QNU క్యాలిక్యులేట్ చేయండి, వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. ఎంత అవుతుంది, 18.4 మైనస్ 1 ఇంటూ 1.3 ఇంటూ 20 ఇంటూ 1.2 ఇంటూ 1.11 ఎంత వచ్చిందమ్మా 602.5968 వచ్చింది. ఓకే. అంటే
602.5968 ప్లస్ ఈ పక్కన బి టర్మ్ ఎంత వచ్చిందో చూద్దాం. 0.5 ఇంటూ 2 ఇంటూ 20 ఇంటూ 22.4 ఇంటూ 0.8 ఇంటూ 1.11 ఇంటూ 0.5 ఎంత వచ్చింది? 198.91. సో ఈ రెండింటిని సమ్మప్ చేస్తే ఎంత? 801.50. 801.5 Newton per mm square. QNU is equal to, okay namma, 801 kilonewton per meter square. Sorry, anni kilonewton per meter square. Okay, so next second bit em adigaru. Second bit ఏమన్నాడు? The water table rises to the ground surface అన్నాడు. వాటర్ టేబుల్ రైజెస్ టు ద గ్రౌండ్ సర్ఫేస్ అంటే ఏంటి? అప్పుడు ఎలా ఉంటుంది? అప్పుడు ఫుటింగ్ ఇలా ఉంటే వాటర్ టేబుల్ అనేది ఇక్కడ ఉంటుంది గ్రౌండ్ సర్ఫేస్ దగ్గర. వాటర్ టేబుల్ కూడా ఇక్కడే ఉంటుంది. అప్పుడు గామాని గామా డాష్తో రీప్లేస్ చేయాలి. గామా వచ్చిన చోటల్లో గామా డాష్తో రీప్లేస్ చేయాలి. గామా డాష్ అంటే ఏంటమ్మా? గామా మైనస్ గామా డబ్ల్యూ. ఓకే, సో గామా డబ్ల్యూ అనేది సర్చార్జ్ వెయిట్లో గామాని గామా డాష్తో రీప్లేస్ చేయాలి. బట్ 0.5 బి టర్మ్లో గామా ఏమి చేంజ్ రాదు. ఓకేనా? అది. సో ఇప్పుడు క్యూఎన్యూ ఏమవుతుంది? క్యూఎన్యూ ఈజ్ ఈక్వల్ టు 1.3 ఇంటూ, అంటే మీకు మళ్ళీ ఒకసారి రాసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఏంటి? క్యూఎన్క్యూ మైనస్ 1 ఇంటూ ఎస్క్యూ డిక్యూ ఐక్యూ ప్లస్ 0.5 బి గామా ఎన్ గామా ఎస్ గామా డి గామా ఐ గామా ఇంటూ డబ్ల్యూ డాష్. సో ఫార్ములా ఏంటి? ఇప్పుడు క్యూ ఎంతమ్మా వాల్యూ? క్యూ వాల్యూ ఎంత? ఇక్కడ ఉంది కాబట్టి వాటర్ టేబుల్ అనేది సాయిల్ అంతా సబ్మర్జ్డ్ సాయిల్ అవుతుంది. సో కాబట్టి సర్చార్జ్ వెయిట్ కూడా గామా డాష్ సబ్స్టిట్యూట్ చేయాలి. సో గామా డాష్ డిఎఫ్ ఇంటూ ఎన్క్యూ మైనస్ 1 అవుతుంది ఇంటూ ఎస్క్యూ డిక్యూ ఐక్యూ ప్లస్ 0.5 బి గామా ఎన్ గామా ఎస్ గామా డి గామా ఐ గామా ఇంటూ డబ్ల్యూ డాష్. సో డబ్ల్యూ డాష్ ఏమవుతుంది? బేస్ ఆర్ బేస్ పైన ఎక్కడున్నా సరే డబ్ల్యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0.5. మిగతా వాల్యూస్ అన్నీ అంతకుముందు వచ్చినలాగే. సో గామా డాష్ అంటే ఎంత తీసుకోవాలమ్మా? 20 మైనస్ వాటర్ది నేను 10 తీసుకుంటున్నాను. గామా డబ్ల్యూ. డిఎఫ్ ఎంత ఇచ్చాడు? 1.3 ఇచ్చాడు. ఎన్క్యూ ఎంత? ఎన్క్యూ వాల్యూ ఎంత వచ్చింది? 18.4 మైనస్ 1 ఇంటూ ఎస్క్యూ ఎంత వచ్చింది? 1.2 ఇంటూ డిక్యూ ఎంత వచ్చింది? 1.11 ఇంటూ ఐక్యూ ఎంత? 1 ప్లస్ 0.5 ఇంటూ బి వాల్యూ ఎంత? 2. గామా వాల్యూ ఎంత? గామా వాల్యూ 20. ఓకే, ఇంటూ ఎన్ గామా వాల్యూ ఎంత? ఎన్ గామా వాల్యూ 22.4 ఇంటూ ఎస్ గామా వాల్యూ 0.8 ఇంటూ డి గామా వాల్యూ 1.11 ఇంటూ ఐ గామా వాల్యూ 1 ఇంటూ వాటర్ టేబుల్ కరెక్షన్ ఫ్యాక్టర్ ఎంత? 0.5. ఇప్పుడు ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి అమ్మా. ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి ఎంత వస్తుందో. సో నాకేంటి అంటే 20 మైనస్ 10 అంటే 10. 10 ఇంటూ 1.3 10 ఇంటూ 1.3 ఇంటూ 18.4 మైనస్ 1 ఎంత? 17.4 ఇంటూ 1.2
ఇంటూ 1.11 ఎంత వచ్చిందమ్మా దీని వాల్యూ 301.2984 ప్లస్ ఇదెంత 198.91 500 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ వచ్చింది క్యూఎన్యూ. ఓకేనా అమ్మా? అది నెట్ అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ ఎంత వచ్చింది 500 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ బిట్ ఏమని ఇచ్చాడు, వాటర్ టేబుల్ ఈజ్ 1 మీటర్ బిలో ద బేస్ అన్నాడు. వాటర్ టేబుల్ ఈజ్ 1 మీటర్ బిలో ద బేస్ అంటే ఏంటి అర్థం, అటు అంటే ఇప్పుడు ఈ ఫుటింగ్ నుంచి 1 మీటర్ కిందకు ఉందన్నాడు వాటర్ టేబుల్. ఓకేనా, ఈ బి ఎంతమ్మా 2 మీటర్స్, డిఎఫ్ ఎంత 1.3. సో ఇటు బి వరకు వాటర్ టేబుల్ డెప్త్ అనేది బి అయితే డబ్ల్యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. బి ఈజ్ ఈక్వల్ టు వాటర్ టేబుల్ డెప్త్ అనేది అట్ ద లెవెల్ ఆఫ్ బేస్ ఉంటే డబ్ల్యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0.5 అవుతుంది. ఈ రెండిటికి మధ్యలో ఉంటే ఏమవుతుంది, ఈ రెండిటికి ఇంటర్పోలేషన్ చేస్తే వస్తుంది. సో కాబట్టి ఇంటర్పోలేషన్ ఏమవుతుంది, డబ్ల్యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0.5 ప్లస్ ఇక్కడైతే 0.5 కదా, వాటర్ కరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు 0.5. ఇక్కడ 2 మీటర్స్ దగ్గర అయితే డబ్ల్యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు 1. కాబట్టి 1 మీటర్ దగ్గర ఎంత అవుతుంది అది మనం కనుక్కోవాల్సింది. సో కాబట్టి 0.5 ప్లస్ 1 మైనస్ 0.5 డివైడెడ్ బై 2 ఇంటూ 2 minus 1.0 into 1. ఓకే, సో ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది, .75 వస్తుంది. ఓకేనమ్మా, ఇప్పుడు డబ్ల్యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0.75. ఇప్పుడు క్యూఎన్యూ కావాలంటే ఫార్ములా ఏమవుతుంది, మళ్ళీ అలాగే క్యూఎన్క్యూ అంటే గామా డిఎఫ్ ఇంటూ ఎన్క్యూ మైనస్ 1 ఇంటూ ఎస్క్యూ ఇంటూ డిక్యూ ఇంటూ ఐక్యూ ఎస్ ప్లస్ 0.5. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలంటే ఏం చేయాలమ్మా, గామా అంటే 20, డిఎఫ్ ఎంత 1.3, ఎన్క్యూ ఎంత, ఎన్క్యూ వాల్యూ ఎస్క్యూ ఎంత, డిక్యూ ఎంత 1.1.
ఎస్ గామా వాల్యూ ఎంత 0.8, డి గామా వాల్యూ ఎంత 1.1 ఇంటూ ఐ గామా 1, డబ్ల్యూ డాష్ ఎంత 0.75 వచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి. ఈ వాల్యూ ఎంత వస్తుంది? ఈ వాల్యూ అంతా సేమ్ ముందు ఫస్ట్ కేసు లాగే కాబట్టి ఫస్ట్ కేసులో వాల్యూ ఎంత వచ్చింది? 602.5968 ప్లస్ ఈ వాల్యూ మాత్రమే చేంజ్ వస్తుంది. ఈ వాల్యూలో ఎంత వస్తుంది? 0.5 into 2 అంటే 1 into 20. నైన్ నాట్ వన్. ఓకే అమ్మా, అది అది ఓకే. అదేందమ్మా సమ్ము?